పోనీ ఇది తెలియక జరిగిందా అంటే తెలిసి చేసారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము అప్పుల పాలైంది. కేసీఆర్ గారు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, అధోగతి పాలు చేసిండు చెప్పి ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పిర్రు, మేం చెప్పినాం. ఎలక్షన్ అప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి మేము కోరినాం. ప్రజలను ఓటేమని విజ్ఞప్తి చేసినాం. కానీ ప్రజలు ఏం చేసిర్రు? 6 గ్యారెంటీలు మీరు ఇచ్చిర్రు, 420 హామీలు ఇచ్చిర్రు. ఇది 100 రోజుల లోపటే అమలు చేస్తామని మీరు చెప్పారు. ప్రజలు మిమ్మల్ని నమ్మిరు, మీకు ఓట్లేసాయి. ఇలా ఏమైంది? 6 గ్యారెంటీలు ఇక మేము ఏం చేయలేమంటున్నారు. ఇవాళ 6 గ్యారెంటీలు మేము అమలు చేయలేము, మమ్మల్ని అడగకండి. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు మీరు పీఆర్సీ గురించి కానీ, మీ డిఏల గురించి కానీ, మీ ప్రమోషన్ గురించి కానీ, మీకు వచ్చే బెనిఫిట్స్ గురించి మమ్మల్ని అడగకండి, మేము ఇయ్యలేము. మీ కర్మ అంటున్నారు వాళ్ళు. ఇక 2500 రూపాయలు మహిళలకు ఇయ్యరుగా. 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు ముసలు పెద్ద మనుషులకు ఇయ్యరు. 4000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వరు. 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇవ్వరు. రైతు భరోసా ఇక అసలే ఇయ్యరు. కొత్త ఉద్యోగాలు ఇక ఊసలేదు. ఇక అయిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు తెచ్చి మొత్తం కాదని చెప్తే చేతులు చేసి ఎవరైనా కూరిగా మీ కర్మ. మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపించరు. మీ తిట మీది, మీ ఇష్టం అంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పేసింది ఇక నిన్న.